అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు మరొక లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది, అలాగే చాలా యమ్మీగా కూడా ఉంటుంది. అదే రాజ్మా పులావ్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటారంటే నమ్మండి. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా చేయండి, అబ్బా ఎంత బాగుంటుందో. పైగా ఈ రాజ్మాలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రాజ్మా పులావ్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు రాజ్మాని తీసుకొని శుభ్రంగా కడిగి 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. మార్నింగ్ గనక చేసుకుంటుంటే నైట్ నానబెట్టుకోండి, నైట్ డిన్నర్కి చేసుకుంటుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఇలా నానబెట్టుకున్న రాజ్మాని బాగా శుభ్రంగా కడిగి ఒక కుక్కర్లో వేసుకొని కప్పుకి కప్పున్నర వరకు వాటర్ యాడ్ చేసి, అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసి మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ రానివ్వండి. అన్ని విజిల్స్ వస్తే కానీ ఈ రాజ్మా ఉడకదండి, అంత మొండిఘటమండి ఈ రాజ్మా. చూడండి, ఇంత మెత్తగా సాఫ్ట్గా ఉడకాలి, అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా ఉడకబెట్టుకున్న ఈ రాజ్మాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆన్ చేసేసి మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. పులావ్ ఎప్పుడు నెయ్యితే చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. నెయ్యి హీట్ అయినాక ఒక బిర్యానీ ఆకు, 1 టీ స్పూన్ షాజీరా, లవంగ, చెక్క, యాలుక్కాయ వేసేసేయండి చాలు. ఆ తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఇలా పొడుగ్గా కట్ చేసి వేసేసుకొని వాటితో పాటు ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా సగం సగంగా కట్ చేసి వేసుకోండి. అయ్యయ్యో, ఈ ఉల్లిపాయ చూడండి కొంచెం మాడింది. ఇలా వెనక్కి తిరిగి ఫ్రిడ్జ్లో నుంచి అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసానా, అది మాడిపోయింది. మీరు మాత్రం మార్చుకోవద్దు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసేయండి. మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోండి. ఆ తర్వాత మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఏమైనా అడుగంటితే నేను గీకినట్టే గీకి ఆ మసాలాని పైకి తీయండి. ఆ తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని వేసేసేయండి. ఈ రాజ్మాలో ఉన్న వాటర్ పడేసేరండి, దాంతో అవసరం ఉంది, పక్కన ఉంచుకోండి దాన్ని. ఈ రాజ్మా వేసేసాక 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేయండి. నేను పడేసినట్టు ఆ ఉల్లిపాయను మాత్రం కింద వేయకండి. చూడండి, నాకు ఇన్ని రాజ్మా వాటర్ మిగిలాయన్నమాట. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మర్చిపోయా, ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోండి. 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసేసి మరొక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఆ రాజ్మా వాటర్ని గ్లాసులోకి తీసుకున్నానండి. ఇదిగోండి, ఇన్ని ఉన్నాయన్నమాట. ఈ వాటర్తో సహా కలిపి నేను 2.5 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. 1.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. గ్లాసుకి గ్లాసున్నర చొప్పున వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా 1/4 కప్ అంతా కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే రాజ్మా కొంచెం వాటర్ పీల్ చేస్తుంది కాబట్టి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఎసరొచ్చే వరకు వెయిట్ చేయండి. ఈలోపు ఏదైనా పని ఉంటే ఆ పని చూసుకోండి. అంతలో ఎసరొచ్చేసిందండి. చూడండి, ఇలా మరిగేటప్పుడు కడిగి అరగంట పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. చెప్పాను కదా, 1.5 గ్లాసుల రైస్ తీసుకున్నానమాట. బాస్మతి రైసే కాదండి, డైలీ మనం వాడుకునే నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది యాడ్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసేయండి. దీన్ని మాత్రం హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఆ రైస్ మొత్తం ఉడికిపోయి ఇలా దగ్గర అయ్యేటప్పుడు 1 గుప్పెడు కొత్తిమీర తరుగు, 1 గుప్పెడు పుదీనా తరుగు కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టేసి సిమ్లో ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోండి. దమ్ చేసుకునేటప్పుడు అడుగున ఇలా ఏదైనా పాత పెనం పెట్టేసి దాని మీద ఈ కడాయి పెట్టేసుకొని పైన కొంచెం వెయిట్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ దమ్ చేసుకోండి. ఆ తర్వాత చూడండి, మన రాజ్మా పులావ్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రాజ్మా పులావ్, ఎందుకంటే ఈ రాజ్మాలో చాలా న్యూట్రిషియన్స్, ప్రోటీన్స్ ఉంటాయండి. కాబట్టి మన ఫుడ్లో ఈ రాజ్మాని యాడ్ చేసుకుంటే ది బెస్ట్ అనమాట.
నేను మార్నింగ్ చేసేసానండి, లంచ్ బాక్స్లో పెట్టేశానమాట. మా బాబు కొంచెం ఎక్కువ పెట్టమ్మా, మా ఫ్రెండ్స్కి కూడా పెడతాను అన్నాడు. మెతుకు కూడా మిగలకుండా బాక్స్ తీసుకొచ్చేసాడండి. అంత టేస్టీగా ఉందనమాట. మరి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్తారు కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.